హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి 2 months అయింది నేను టెర్రస్ గార్డెన్ వీడియో పెట్టండి. బయట పెట్టిన మొక్కలన్నీ కూడా ఈ ఫ్లోర్లోకి పెట్టేసామండి. ఇవిగో ఇవన్నీ గులాబీ మొక్కలు, ఇవి టమాటా మొక్కలు, ఇవి వంగ మొక్కలు, అవి కూడా పైన పెట్టామండి బెండ మొక్కలోనే. కానీ సిమెంట్లు అవి పడి మొత్తం అంతా మొక్కలు పాడైపోయాయి. అలాగే వంగ మొక్కలు అయితే మాత్రం మొత్తం అంతా కూడా చనిపోయాయండి. ఇవి కొన్ని ఉన్నాయి. ఈ మొక్కలన్నీ కూడా ఈ ఫ్లోర్లో పెట్టేసాం. ఈ వీడియోలో నేను రీప్లాంటింగ్ చేస్తానండి. నారు వేసాను. మందార మొక్కలు అన్ని మొక్కల మీద సిమెంట్లు పడిపోయండి. ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే మొత్తం అంతా కూడా ఈ కుండీల్లోని ఇవన్నీ కూడా తీసేసి మట్టి మాత్రం మళ్ళీ లూజ్గా చేయాలండి. మట్టిలో మళ్ళీ ఎరువులు అవి కలిపి మొక్కలన్నీ కొత్తగా పెడతాను. ఇప్పుడు మాత్రం రీప్లాంటింగ్ చేస్తానండి. ఇదిగో ఇది మిరపనారు. ఇది అప్పుడే వేసి 15 రోజులు అయిపోయిందండి. ఈ సిమెంట్ పనుల వల్ల అదే ఇంకా రీప్లాంటింగ్ చేయలేదు. అప్పుడే ఇందులోనే పూత కూడా వచ్చేస్తుంది మిరపనారు. ఈ మిరపనారుని బ్యాగ్లో వేస్తాను. అలాగే బెండ మొక్కలు కూడా వేసాను. ఇదిగోండి ఇవి ఒక వారం రోజులు అవుతుంది. ఈ బెండ మొక్కలు కూడా వేస్తాను. అలాగే వంగనారు ఉంది. ఈ వంగనారును కూడా రీప్లాంటింగ్ చేస్తానండి. ఇవన్నీ కూడా ఎండలేక ఎలా ఉన్నాయో చూడండి. అన్నీ కింద పెట్టేసాను ఈ మొక్కలు. ఇప్పుడైతే ఈ ఫ్లోర్లోకి తీసుకొస్తాం. ఇవన్నీ కూడా పైన టెర్రస్ మీద తీసుకెళ్ళాలండి. ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఇదిగోండి బ్యాగులన్నీ గ్రో బ్యాగ్స్ అన్నీ తీసి పెట్టాను ఇక్కడ. ఆ మొక్కలు అవి వేద్దామని అందులో మట్టి అది కలిపిన బ్యాగులు అవి ఇంకా సడన్గా గార్డెన్ మార్చడం వల్ల ఇవన్నీ కూడా అలా కింద పెట్టేసాము. వీటిలోనే ఇప్పుడు రీప్లాంటింగ్ చేస్తాను. ఇవిగోండి టబ్లు అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మట్టిలతో. మళ్ళీ ఇవన్నీ కూడా మనకి మట్టిని కొంచెం లైట్ వెయిట్లో చేద్దామని ఇందులో ఎరువులు కలుపుతాను. ఆవు ఎరువు, వర్మి కంపోస్టు, కిచెన్ కంపోస్ట్ అండి. ఇవిగోండి ఇలా అప్పుడే ఇవి చేసి 2 నెలలు అవుతుంది. ఇవన్నీ కూడా కొంచెం ఒకసారి నీడలో ఆరబెట్టి ఇవన్నీ కూడా అందులో కలుపుతాను. ఇవన్నీ కిచెన్ కంపోస్టే. అలాగే టబ్లో కూడా చేశానండి. ఇది కూడా కిచెన్ కంపోస్టే. ఇదంతా కూడా ఒకసారి ఆరబెట్టి ఇవన్నీ కూడా అందులో మేకల ఎరువు. ఈసారి ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో చేద్దామని మట్టిని కొంచెం తగ్గించి ఎరువులు అది ఎక్కువ వేసి మొక్కలు పెడదామనండి. ఇప్పుడు పైన చూపిస్తాను మీకు, రండి చూద్దాం పదండి. పై ఫ్లోర్లోకి ఈ మొక్కలన్నిట్లు కూడా ఇదిగోండి పైన ఫ్లోర్. ఇది మొక్కలన్నీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేద్దామని. ఇది ఇంకా అవ్వలేదండి కన్స్ట్రక్షన్. ఇవిగో ఈ పిల్లర్స్ మీద రేకేసి కింద ఎలా ఉండేదో అలా ఈ పిల్లర్స్ మీద రేకేసేస్తామండి. ఈ 9 పిల్లర్స్కి రేకేసి ఇదంతా మెస్ పెట్టాలండి. 9 పిల్లర్స్కి రేకి వేసిన తర్వాత చుట్టూ మెస్ పెట్టాలి. అలాగే మొక్కలన్నీ కూడా దూరంగా పెట్టడానికి అవుతుంది కదా, ఈ పైన పెడదామనండి. ఇంకా పని అవుతుంది. అందాక కింద పెట్టాం మొక్కలు. చుట్టూ కూడా మెస్ పెట్టాలి. మెస్ ఎందుకంటే కోతులు ఎక్కువండి ఇక్కడ. ఈ కోతులు రాకుండా మొత్తం అంతా మెస్ పెట్టేసి స్టాండ్లు అవి ఇంకా చూసి వీటి మీద మొక్కలు అవి ఇంకా ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ అవి ఎక్కువ పెడదామనండి. అందాక మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇవ్వండి పిల్లర్స్ అయ్యింది, చుట్టూ పెట్ట కూడా అయ్యింది. ఫ్లోరింగ్ చేయాలి. చేసిన తర్వాత మొక్కలన్నీ పైకి వచ్చేస్తాయండి. రేకు వేసిన తర్వాత రేక్ షెడ్ వేసిన తర్వాత చుట్టూ మెస్ కూడా పెట్టేస్తాం. అందాక వీడియో మీతో షేర్ చేసుకోవచ్చని వీడియో పెడుతున్నాను. కరెంటు గొట్టాలు పెడుతున్నారా? అవును అవునండి, మాదైతే ఎక్కలేదు అసలు. అది భయం కూడా పైకి ఎక్కడానికి. ఇదైతే మాకు ఎక్కి దీని మీద తెలుస్తుంది. ఈ బ్యాగుల కింద ఉన్నాయండి. వీటిలో కొంచెం సిమెంట్ పడిందని డౌట్. కొంచెం పైన మట్టి తీసేస్తున్నాను. ఈ బ్యాగ్లని నేను నింపి ఉంచాను నారు వేద్దామని.
వేయలేదండి ఈ పని మొదలు పెట్టడం వల్ల. ఇప్పుడు ఈ బ్యాగులో కొద్దిగా పైన సిమెంట్ అది ఉంటే పోద్దని తీసేస్తున్నాను. తీసేసి ఇందులో మళ్ళీ వర్మి కంపోస్టు, బోన్ మీల్, వేపపిండి కలిపి నారు ఉంది, ఆ నారు పెడతాను. మళ్ళీ డౌట్గా ఉంటుందండి సిమెంట్ అది ఉండిపోయిందని మళ్ళీను, అందుకే తీసేస్తున్నాను ఇదంతా కూడా. చూడండి ఎత్తున్స్ ఎలా ఉన్నాయో. టూ మంత్స్ అయిపోయిందండి నేను వీడియోలు తీసి, ఇప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్. ఇదంతా రేకు ఉండేది. రేకు ముందు మీరు వీడియోలో చూసే ఉంటారు. రేకు ఉండేదండి ఇది. ఈ రేకు ఉండి ఎదర ఫ్రంట్ని మొత్తం మెస్ పెట్టి, మెస్ మీద మొక్కలు పెట్టి చుట్టూ కూడా పెట్టేదాన్ని. ఇప్పుడు పైన స్టాండర్డ్గా చేద్దామని స్లాబ్ వేసామండి. స్లాబ్ వేసి 4 రోజులు అవుతుంది. ఇంకా పైన ఇంకా కొంచెం పని ఉంది. ఆ పని అయిన తర్వాత ఈ మొక్కలన్నీ కూడా పైకి షిఫ్ట్ చేసేయాలి. అప్పుడు వెయిట్ మాత్రం చాలా వరకు తగ్గించేస్తానండి. ఈ మట్టిది అంత ఎక్కువగా కాకుండా మట్టి తక్కువ వేసి మామూలుగా మాగిన ఆవు పేడ ఎరువు, అలాగే మేకల ఎరువు, ఇవన్నీ కూడా నేను చేసిన కిచెన్ కంపోస్టు, ఈ ఎరువులన్నీ కూడా కలిపి ఇందులో కొన్ని నేను ఆర్గానిక్గా మనకి నెమ్టోస్ అవి రాకుండా వేమది వాడాలంటున్నారు కదండి. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసి ఇవన్నీ కూడా నేను కలిపి ఇవన్నీ బ్యాగులు రెడీ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ బ్యాగులో నేను మిర్చినారు ఉంది, ఆ మిర్చినారుని పెడతానండి. ఇంకా పైన పని అవ్వడానికి ఇంకా 15 రోజు వరకు పడుతుంది. లోపల ఈ నారు అది కొంచెం ఎదుగుతుంది కదా, అందుకే కింద ఉన్న బ్యాగులు అవి కూడా పైన పెట్టేసామండి. ఇంకా ఏది క్లియర్గా ఏది శుభ్రం చేయలేదు. ఇంకా ఎలా పడితే అలా ఉందండి మొత్తం స్లాబ్ అంతానే. మొక్కలు అవి కూడా చాలా బాగా పాడైపోయాయి. వంగ మొక్కలు అయితే మాత్రం మొత్తం అన్నీ చనిపోయాయండి. అయ్యో ఎత్తమ్స్ ఎంత లావుగా ఉన్నాయో, ఇదిగో ఎత్తమ్స్ ఎంత బాగున్నాయో అవన్నీ. ఉంచే ఇది చూపు. ఇక్కడ ట్యాంక్ తీసి పైన పెట్టాం కదా, ఇది మళ్ళీ ప్లంబింగ్ చేసి ట్యాంక్ పైన పెడతారు. మొక్కలకి అది నీళ్ళు వేయడానికి అది పైకి వెళ్ళిపోద్ది ట్యాంక్. ఈ చూపుని ఎలా వదిలేసాం అనమాట. ఇంకా టైం పడుతుంది ట్యాంక్ పెడతానికి. ఇప్పుడు ఇవన్నీ కూడా మొక్కలు అయితే మాత్రం చాలా చనిపోయండి. ఇంకెలా పడితే అలా పాపం 2 నెలలు పక్కన పెట్టేసాను అలా కింద బ్యాగులండి, ప్లేస్ ఎక్కడ లేక. అదిగో చూడండి టమాటాలు అవి అయితే వాటికి అసలు ఏమీ నేను బలానికి ఏమీ ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వలేదు. పెస్టిసైడ్ కూడా నేను ఏమీ చేయలేదు. కోతులు అయితే వచ్చి అక్కడక్కడ ఉన్న పిందులు అవి కూడా ఇంకా టమాటాలు అవి కూడా మొత్తం తినేసేయండి. బెండ చూడండి, బెండ కూడా పాడైపోయింది. మొత్తం అన్నీ కూడా తీసేస్తాను. తీసేసి మొత్తం పైన అంతా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. ఈసారి అయితే కనుక కొంచెం ఎక్కువగానే బాగా బలంగానే మందులు అవి ఎక్కువ ఎరువులు అవి ఇద్దామని. ఇప్పుడైతే మాత్రం పైన మట్టి అంతా తీసేస్తున్నాను. ఈ కన్సల్టింగ్ పనులు అవ్వండి, చాలా టైం పట్టేస్తుంది. సడన్గా మేము షిఫ్ట్ చేయవలసి వచ్చింది ఈ మొక్కలనండి. ముందైతే ప్లాన్ లేదు. పాదులు అవి కూడా అన్నీ తీసేయవలసి వచ్చింది. ఇప్పుడు పాదులు అవి కూడా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా నెమ్మదిగా మొదలు పెట్టాలండి. ఈ లోపల ఈ మొక్కలు తీసేసాం. ఇవన్నీ కూడా మీకు వీడియో తీసి 2 మంత్స్ అయిపోయింది కదా అని ఒక చిన్న వీడియో తీస్తున్నాను. వర్మి కంపోస్ట్ ఇది వేస్తున్నాను. చూడండి ఎత్తున్స్ ఎలా ఉన్నాయో. ఈ ఎత్తున్స్ ఇవి వర్మి కంపోస్ట్ అండి. ఇది నర్సరీ నుంచి తెచ్చింది. ఇదిగోండి బ్యాగ్లో వర్మి కంపోస్టు, వేపపిండిది. ఇదిగోండి వేపపిండి. ఈ వేపపిండి కూడా వేస్తున్నాను. మనకి మొక్కలకి అదిను వేరు పురుగు అది ఏమీ లేకుండా ఉంటుంది. బాగా ఎండలో ఎండిపోయింది బ్యాగ్లు అండి ఇవి. బాగా ఎండిచ్చినవి ఇవి. ఇందులోకి వేపపిండి ఇవన్నీ వేసి మళ్ళీ బాగా కలిపేసి మొక్కలు పెడదాము. బోన్ మీల్ కూడా వేస్తున్నాను.
ఆ వాటర్ ఇలావమ్మా. నీళ్ళు తీసుకురమ్మని చెప్పాం కదా, నీళ్ళు పోయి. ఇదిగోండి పువ్వు వచ్చినాయి కాకుండా వేరేగా తీస్తున్నాను. రీప్లాంటింగ్ చేయడం లేట్ అయిపోయింది, జాగ్రత్తగా తీయాలి. ఇవి వేర్లు దెబ్బ తినకుండా తీయాలి. చిన్న మొక్కలు తీస్తున్నానండి. చూడండి, దీనికి అప్పుడే పిండి వచ్చేస్తుంది. రీప్లాంటింగ్ చేయడం లేట్ అయిపోవడం వల్ల. ఇదిగోండి టమాటా నారు వేసాను. ఈ టమాటా నారు కూడా కొంచెం ఎదిగిన తర్వాత రీప్లాంట్ చేయాలి. ఇంకో బెండ మొక్కలు కూడా బ్యాగ్స్ రెడీ చేయాలండి. 2 days అయిన తర్వాత ఇవి కూడా రీప్లాంట్ చేయాలి. బెండ మొక్కలు, వంగ మొక్కలు అవి. ఇప్పుడైతే మిరపనారని మాత్రం చేసేస్తున్నాను. ఇది 15 to 15 బ్యాగ్ అండి. ఇందులో 3 మొక్కలు పెడతాను. పెద్దవైనా వేసేస్తున్నానండి, చూస్తాను ఇవి మరి. ఇదిగోండి 4 బ్యాగుల్లో వేసాను ఇవి. ఒక్కో బ్యాగ్లో 3 మొక్కలు. ఇంకా నారు ఉందండి, 4 బ్యాగులు సరిపోతాయని మొత్తం అంతా మళ్ళీ మిరప మొక్కలు అయిపోతాయి. అన్ని రకాలు ఉండాలి కదా, మనం కూరగాయలు ఏది తింటామో అవే వేసుకుంటే బాగుంటుందండి. అది కూడా 4 బ్యాగులు అయితే సరిపోతాయి. నేను మిర్చి నారు అయితే 4 బ్యాగుల్లో వేసాను. నారు అయితే చాలా ఉంది కదా అని మొత్తం అన్నీ వేసేస్తే మొత్తం అంతా మిర్చి వచ్చేస్తుంది. అన్ని రకాలు ఉండాలి కదా. ఇప్పుడు ఒక 2 బ్యాగుల్లోకి ఇదిగోండి ఇవి గుత్తి వంకాయ చేసుకునే నారుది వేసాను. ఎండ సరిగ్గా లేక అసలు బాగోలేదు. వేస్తానండి, చూస్తాను ఏ విధంగా వస్తాయో. 2 బ్యాగుల్లో వేస్తాను ఇవి. నల్ల వంకాయలు ఇంట్లోనే వంకాయ ఉంటే వేసానండి నారు. దీన్ని కూడా నేను రీప్లాంట్ చేస్తున్నాను 2 బ్యాగుల్లో. వంగ మొక్కలు అయితే కనుక ఒక బ్యాగ్లో 2 వేస్తే సరిపోద్ది. ఇదిగోండి 2 మొక్కలు ఒక చోట పెట్టేస్తున్నాను నేను. ఇవి ఒక 2 years వరకు కూడా మనం బాగా కాస్తాయి వంగ మొక్కలు. ఈ 2 బ్యాగుల్లో వేస్తున్నాను. ఈ బ్యాగ్ ఒకటి. కొంచెం వాటర్ కూడా చేసేసి ప్రస్తుతానికైతే వంగనారు మిరపనారు నాటానండి. ఈ బ్యాగులన్నీ చూడండి, చూసారా మట్టి అయితే ఎంత బాగుంది. పైన కొంచెం ఈ పై మట్టి అంతా కూడా తీసేస్తాను. ఇదంతా ఎంత లూజ్గా ఉందో చూసారా ఈ మట్టి. ఇవన్నీ కొత్తగా వేసిన బ్యాగులే. కొంచెం సిమెంట్ పడిందని పై మట్టి కూడా తీసేసి ఇందులోకి మళ్ళీ ఎరువులేసి అవిగోండి బెండారు ఉంది. బెండారు, టమాటా నారు ఎదిగే టమాటా నారు ఇవన్నీ కూడా వేస్తాను. ప్రస్తుతానికైతే ఇదేనండి వీడియో.
మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకా 15 days అవుద్ది. పైన మొత్తం అన్ని మొక్కలు రీప్లాంట్ పైన అన్నీ పెట్టేస్తామండి. అప్పుడు మళ్ళీ నేను వీడియో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.